दो लाइटर रख डाल को इधर बीच में का అనంతపూర్ జిల్లా కక్కల్పల్లి మామిడి మార్కెట్ యార్డులో బంగినపల్లి తోతాపురి రకాలు మాత్రమే వస్తున్నాయని స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. తోతాపురి అయితే 40%, బంగినపల్లి అయితే 60% మేరకు రైతులు కోతలు మొదలుపెట్టి కక్కల్పల్లి మామిడి మార్కెట్ యార్డుకు తరలిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. బంగినపల్లి మామిడి రోజు రోజుకు కాస్త ధరలు కిందకు దిగజారుతున్నాయని, గత 3 రోజుల క్రితం బంగినపల్లి మామిడి బేనిషా రకం ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మంచి నాణ్యత కలిగిన కాయలు 35,000 రూపాయలతో టన్ను కొనుగోలు చేశారని, ఇప్పుడు గత 2 రోజులుగా బంగినపల్లి అంతగా నాణ్యత లేని కాయలు వస్తుండడంతో టన్ను 22,000 నుండి ప్రారంభించి అత్యధిక ధర టన్ను 30,000 వరకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక తోతాపురి రకం అయితే టన్ను ఎగుమతి కాయలు, లైన్ కాయలు, మంచి రంగు నాణ్యత కలిగిన కాయలకు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు 12,000తో ప్రారంభించి అత్యధిక ధర టన్ను 15,000-16,000 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పరిధిలో అంతగా మామిడి పంటలు లేవని, చీని పంటలనే ఎక్కువగా పండిస్తారని, అందువల్ల తక్కువగా ఇతర రకాలు మార్కెట్కి వస్తున్నాయని, బంగినపల్లి కాస్త ఎక్కువగా, దానికన్నా కొంచెం తక్కువగా తోతాపురి రకాలు రైతులు పంటలు కోతలు మొదలుపెట్టి కక్కల్పల్లి మామిడి మార్కెట్గా తెలుస్తున్నారని వారు పేర్కొన్నారు. అనంతపురం చుట్టుపక్కల గ్రామాల రైతులు దాదాపు 80% పక్వానికి అంటే నాణ్యత కలిగిన బంగినపల్లి కానీ తోతాపురి రకాన్ని కక్కల్పల్లి మామిడి మార్కెట్ యార్డుకు తరలిస్తే ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు మంచి గిట్టుబాటు ధరలకు కొనే అవకాశం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.